హే గాయ్స్, ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ వెల్కమ్ టు వికీ నిక్కీ వ్లాగ్స్ 2123 అండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి వైజాగ్ టు శ్రీకాకుళం అండి. ఏంటి మొన్నే వెళ్ళింది మళ్ళీ శ్రీకాకుళం అంటుంది అనేసి అనుకుంటున్నారా? ఏం లేదండి, మొన్న వెళ్ళింది ఎంగేజ్మెంట్కి అనేది. ఈరోజు వెళ్తుంది మా మావయ్య గారి తరపు వాళ్ళది పెళ్ళి అనమాట. శ్రీకాకుళం చాలా లోపలికి. మార్నింగే బయలుదేరిపోయాము, ఎందుకంటే శ్రీకాకుళంలో అరసవిల్లి, శ్రీకూర్మం ఇవన్నీ ఉన్నాయి కదా. సో అలా ఒక్కొక్కటి కవర్ చేసుకొని వెళ్ళొచ్చు అనేసి అందుకే మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. అండ్ మా దేవుడిల్లు కూడా అటో ఉంది. మా మరిదికి పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత పళ్ళు కాయలు ఇచ్చిందో లేదు, సో అలా ఇచ్చినట్లు కూడా ఉంటుందని మొత్తం అందరం ఫ్యామిలీ అందరం రెడీ అయిపోయామండి. ఇది వచ్చేసి ఇన్ఆర్బిట్ మాల్లో నేను ఒకసారి విజిట్ చేయలేదు, ఒకసారి విజిట్ చేసి చూడాలి, బ్లాగ్ తీద్దాం, అది కూడా ఒకటే. అండ్ ఫైనల్గా హర్సవిల్లి అయితే వచ్చేసామండి. బట్ హర్సవిల్లిలోనే మేము పిక్స్ ఏం తీసుకోలేదు. తెలిసే ఉంటుంది చాలామందికి హర్సవిల్లిలో మొబైల్స్ ఎలా ఉండదని తెలుసు కదా మీ అందరికీ. సో అందుకే మేము అలా బయటే బ్లాగ్ తీసాము. లోపలికి వెళ్ళాక బ్లాగ్ తీయడానికి అవ్వలేదు. సో ఫోన్స్ ఎలా లేవు అసలు బ్లాగ్ తీయడానికైనా సరే. బ్లాగ్ అంటే అవ్వలేదు, కనీసం పిక్ అయినా తీసుకోవాలి కదా అనేసి మా హస్బెండ్ తిట్టారు. అసలు నాకు అప్పటి వరకు గుర్తే రాలేదు, ఎందుకంటే ఇంకా చాలా ప్లేసులకు వెళ్ళాలి. అప్పటికే టైం 10:30 అయిపోయిందండి. ఇంకా పెళ్ళికి వెళ్ళాలి, ఇంకా మా దేవుళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో చాలా ప్లేసెస్కి వెళ్ళాలి కదా అనేసి మా ఆయన తిడితే అలా చిన్న క్లిప్ వీడియో తీసానండి, ఫొటోస్ అవ్వలేదని. నెక్స్ట్ వచ్చేసి శ్రీకూర్మం అందరికీ తెలిసి ఉంటుంది. మేము శ్రీకాకుళం వచ్చామంటే ఖచ్చితంగా హర్సవిల్లి, శ్రీకూర్మం ఖచ్చితంగా విజిట్ అవుతామండి. మాకు అలవాటు అయిపోయింది, ఆ ప్లేసులకి వెళ్ళకుండా ఇంటికైతే అస్సలు వెళ్ళము. ఎందుకంటే బాబుకి చిన్నప్పుడు బాగుండేది కాదండి. వాడు పుట్టింది సండే అంటే ఆబ్వియస్లీ సూర్యనారాయణ మూర్తే కాబట్టి, సో అందుకే హర్సవిల్లి తర్వాత ఎలాగో శ్రీకూర్మమే కాబట్టి, సో ఖచ్చితంగా ఈ 2 ప్లేసెస్ విజిట్ అవుతాము. 2 ప్లేసెస్ విజిట్ అయిన తర్వాతే మా దేవుడిల్లు వస్తాయి అన్నమాట. సో అందుకే మేము దారిలోనే వచ్చాయి కదా ఎందుకు అనేసి మేము ఖచ్చితంగా ఈ ప్లేసెస్ అయితే విజిట్ అవుతాము. మీరు ఒకసారి శ్రీకూర్మం వచ్చి చూడండి, చాలా ప్రశాంతంగా చాలా ఉంటుంది. మీరు ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే మాత్రం నేను ఈ వీడియోలో మొత్తం వీడియో తీసానండి, గుడి మొత్తం తీసాను. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. చూడలేని వాళ్ళైతే మాత్రం చాలా బాగుంటుంది, ఒకసారి విజిట్ అయ్యి చూడండి. మీకు ఓన్లీ జర్నీయే మీకు ఇబ్బంది అవుతుంది. వన్స్ మీరు ఒకసారి గుడిలోకి వచ్చిన తర్వాత అసలు మీకు ఆ జర్నీ పెద్ద అనిపించదు. అంత ప్రశాంతంగా దేవుని చూడగానే అంత ఇదైపోద్ది, గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట నిజంగాన. ఈ తండ్రికి ఓన్లీ గంధంతోనే పూజ చేస్తాడు. తాబేలు అనమాట, ఓన్లీ గంధంతోనే పూజ. గంధం డబ్బా అంతే, పువ్వులు, పసుపు కుంకుమ అనేది మన ఇష్టము. అండ్ ఇక్కడ ఒక్కొక్క అంటే స్తంభాలు చేతితోనే చెక్కిందంట. అప్పట్లో కండిషన్ కూడా పెట్టేవారట, మీరు కానీ ఈ శిల్పం కానీ చెక్కితే మరి నెక్స్ట్కి మీరు చనిపోవాలి. ఎందుకు ఆ కండిషన్ పెట్టారు అంటే మరి ఇంకా ఆ డిజైన్ వేరే దగ్గర రాకూడదు అనేసి అలా పెట్టారట. అదిగో అక్కడ ఉన్న ఆవిడ చెప్తుంది. అండ్ 1000 స్తంభాలు ఉన్నాయట, అలాగా ఒక్కొక్కటి చేతితోనే చెక్కిందంట. అంటే చూడండి అప్పుడు రాజుల్లో ఎంత ముందు చూపుతూ ఉన్నారో. అసలు మనం చేతితో నార్మల్గా డ్రాయింగ్ వేయడానికి నానా కష్టాలు పడతాము, అలాంటిది అతను ఆ రోజుల్లోనే ఏకం చేతితోనే విగ్రహాలు చెక్కడమట, విగ్రహాలు గుళ్ళు చెక్కడమట. చూడండి అసలు ఎంత అడ్వాన్స్గా ఆ రోజుల్లో ఉన్నారు. ఇప్పుడేం అడ్వాన్స్ అండి, అదేంటి అసలు అడ్వాన్స్గా ఉండడం అంటే. ఇప్పుడంటే టెక్నీషియన్స్ అనేసి, ఎలక్ట్రానిక్ మిషన్స్ అనేసి ఆ మిషన్లతో తయారవుతున్నాయి. ఆ రోజుల్లోనే చేతితో చెక్కారంటే చూడండి ఎంత ముందు చూపుతూ ఉన్నారో. అండ్ వాళ్ళు అసలైన టాలెంటెడ్ అంటే. అండ్ ఫైనల్గా గుడి లోపలికి అయితే వచ్చేసామండి. ఇదే మేము పంతులకు కూడా తెలియదని అనుకుంటున్నాను, తెలియకుండా వీడియో తీసానండి. అతనే ఆ దేవుడికే గంధం, ఓన్లీ గంధం అంతే. ఎవరైనా విజిట్ అవ్వకుండా ఉన్న వాళ్ళైతే ఒకసారి విజిట్ అయ్యి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా నెక్స్ట్ వచ్చేసి మా దేవుడిల్లు వచ్చేసి గార్ మండలం అండి. గార్ లోపలికి వెళ్ళాలా, ఆరింగిపేట అనమాట. రామయ్య తండ్రి అక్కడ రామయ్య తండ్రి సంబరాలు చాలా బాగా జరుగుతాయండి. పల్లెటూరులో సంబరాలు అలా జరిగితే మీకు చెప్పక్కర్లేదు. ఊరంతా ఊరేగింపిన తర్వాత తండ్రిని అక్కడ తడుపుతారనమాట. అండ్ ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయాము. అత్తయ్య మామయ్య వచ్చేసి వెనక బండిలో వచ్చారు. అండ్ పిల్లలు వచ్చేసి అలాగా దారంతా ఒకరికి షిఫ్ట్ అవుతూ వచ్చారండి. ఫైనల్గా ప్రస్తుతానికి వాళ్ళ తాతయ్యకి షిఫ్ట్ ఇచ్చారు, వాళ్ళ తాతయ్య నాన్నమ్మకి. అండ్ వచ్చాము కానీ మాకు
అవ్వలేదండి దేవుని చూడడానికి, ఎందుకంటే వాళ్ళు పొలాలకు వెళ్ళిపోయారట అప్పుడే. సో అందుకే మేము పళ్ళు కాయలు బయటనే పెట్టేసి దండం పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ రాజమ్మ తల్లి దగ్గరికి స్టార్ట్ అయిపోయామండి. రాజమ్మ తల్లి ఊరు వచ్చేసి చిన్న తోనంగి అనమాట. అండ్ వీళ్ళు వచ్చేసి మా తమ్ముడు మా మరిది అండి. వీడియో అక్కడలో కనిపించలేదు కదా, సో అందుకే అలా వాళ్ళకి ఒక చిన్న క్లిప్ తీశాను. అండ్ ఫైనల్గా చిన్న తోనంగి కూడా వచ్చేసాము. ఇక్కడేనండి మా రాజమ్మ తల్లి ఇల్లు, మా ఇంటి దేవుళ్ళు అన్నమాట. వీళ్ళకి అంటే మామూలుగా ఇప్పుడు ఇంట్లో పర్మిషనల్గో అలాగా మేము ఏది చేసినా సరే ఫస్ట్ ఈ తల్లికి పళ్ళు కాయలు ఇచ్చేసే స్టార్ట్ చేస్తామండి. అది మాకు అలా ఆనవాయితీగా వచ్చేసింది. ఫైనల్గా ఆవిడేనండి మా రాజమ్మ తల్లి. పిల్లలు వచ్చేసి దండం పెట్టుకుంటున్నారు, మా హస్బెండ్ వీడియో తీస్తున్నారండి. రాజమ్మ తల్లి అంటే మాకు పెళ్ళయి 6 years అవుతుంది. ఇప్పటికి వచ్చి నేను ఆ సంబరాలు చూడలేదు. ఆ సంబరాలు కూడా చాలా డిఫరెంట్గా చేస్తారటండి. కోడిని కోసి కోడి పేగులు మెడలో వేస్తారట. అంటే ఆ ధర్మవరపు ఉన్న ఇంటి పేరు వాళ్ళే ఎవరు అంటే మా ఇంటి పేరుతో ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఆ కోడి పేగుని మెడలో వేస్తారట. ఏంటో మరి నాకు తెలీదు. అండ్ ఫైనల్గా పెళ్ళి అన్నాను కదండి, పెళ్ళికి అయితే ఇప్పుడు రీచ్ అయ్యామండి. మధ్యాహ్నము సాయంత్రము 2 పూటల భోజనాలు పెడతారు. బట్ మేము ఆల్రెడీ భోజనం చేసి వచ్చాము, ఎందుకంటే పిల్లలతోనే అవ్వదు కదా అంత లేట్ అనేసి. అందుకే మేము మా రాజమ్మ తల్లి దగ్గర ఉండేశారు. మాకు చాలా బాగా చూస్తారండి. వాళ్ళు కూడా ఈ పెళ్ళికి వచ్చారు, మాకు ఉండేసి ఇక్కడికి వచ్చారండి. అండ్ ఫైనల్గా మా మావయ్య మా అత్తయ్య వాళ్ళ మొత్తం మా ఫ్యామిలీ అంతా అనమాట. ఇక్కడ నాకు పెద్దగా తెలీదు, బట్ వాళ్ళకి ఎప్పటి నుంచో వద్దవుతున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. మొత్తానికి రీయూనియన్ లాగా అయ్యింది మొత్తం ఫ్యామిలీ అంతా కలిపి. చాలా సరదాగా చాలా సందడిగా. మా అత్తయ్య మా మావయ్య అయితే ఫుల్ ఖుషి అయిపోయారు. మా పిల్లలు అయితే మరి చెప్పక్కర్లేదు, ఎంత చక్కగా ఆడుకున్నారు. వాళ్ళకి ఆడుకోవడానికి ఒక ప్లేస్ ఉంటే చాలండి, ఎంత చక్కగా ఆడుకుంటారంటే. అండ్ చూశారు కదండి, వాళ్ళ అన్నయ్యకి జో కొడుతుంది. ఎందుకు అంటే ఎండకి అలసిపోయాడట, సో అందుకే జో కొడుతుంది మా పాప. వాళ్ళకి వీడియో తీస్తున్నానని తెలుసండి, అందుకే అన్న చెల్లెలు ఇద్దరు యాక్టింగ్ చేస్తున్నాడు. మామూలుగా అయితే ఇద్దరు కొట్టుకున్నారు అప్పటి వరకున, అలా వీడియో తీస్తున్నానేసి అలా జోకులు కొట్టుకుంటున్నారు ఇద్దరున. అండ్ ఫైనల్గా మేము వెళ్ళింది పెళ్ళికి, బట్ పైనుంచి కొండ మీద అనమాట వాళ్ళది. కింద నుంచి మీదకి వీడియో తీసాను కానీ నాకు అంత అనిపించలేదు, అందుకే మీద నుంచి కిందకి వీడియో తీశాను. మీదని చూశారు కదా, ఎంత ఎటు చూసినా సరే గ్రీనరీ, పంట పొలాలు, చెట్లు, మొక్కజొన్న పోతుల తోట అయితే అంత ఇంత కాదండి, ఎటు చూసినా సరే మొక్కజొన్న పోతుల తోటనండి. బట్ మనకి ఇవ్వలేదు. అండ్ జాంకాయలు, మామిడి చెట్లు కూడా ఉన్నాయి కానీ మాకు మామిడికాయలు అంత అందలేదు. ప్రస్తుతానికి జాంకాయలతో సరిపెట్టుకున్నాము. అండ్ వ్యూ అయితే చాలా బాగుందండి. అండ్ మేము బ్యాక్కి హోమ్కి రిటర్న్ అయిపోతున్నాము, ఇంకా పనులన్నీ అయిపోయి అన్నీ విజిట్ అయిపోయాము. అదేనండి దేవుడిది. పైనుంచి కింద నుంచి మీదకి వెళ్ళినప్పుడు తీయలేదు అన్నాను కదా, అందుకే డౌన్ వచ్చినప్పుడు తీసాను. అండ్ ఫైనల్గా సన్సెట్ బాగుంది కదా అనేసి వీడియో తీసానండి. ఇదేండి ఈరోజు వ్లాగ్. ప్లీజ్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.